మీరు పర్సనల్ లోన్, హోమ్ లోన్, వెహికల్ లోన్ ఇలా ఏ తరహా రుణం తీసుకోవాలన్నా, క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకోవాలన్నా బ్యాంకులు మీ క్రెడిట్ స్కోర్ను చెక్ చేస్తాయి. క్రెడిట్ స్కోర్ వల్ల రుణగ్రహీత ఆర్థిక పరిస్థితులపై బ్యాంకులు ఒక అంచనాకు వస్తాయి. క్రెడిట్ స్కోర్ ద్వారా బ్యాంకులు లోన్ డిఫాల్ట్లు ఏమైనా ఉన్నాయా, క్రెడిట్ కార్డు బిల్లు కరెక్ట్గా కడుతున్నారా లేదా, ఈఎంఐ ఏమైనా మిస్ చేస్తారా లాంటి పలు విషయాలను తెలుసుకుంటాయి. క్రెడిట్ స్కోర్ 750కి తక్కువగా ఉంటే బ్యాంకులు మీ అప్లికేషన్ను రిజెక్ట్ చేయొచ్చు. అందుకే 750 కంటే ఎక్కువ స్కోర్ ఉండేలా చూసుకోవాలి. ఇలా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాల్సిందే. అదేంటో చూద్దాం. ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉండడానికి ఫస్ట్ చేయాల్సింది ఆన్ టైం ఈఎంఐలను పే చేయడం. అందుకే మీ నెలవారీ చెల్లింపులను ఆటోమేట్ మోడ్లో పెట్టుకోండి. అప్పుడు మీ పేమెంట్స్ మిస్ అవ్వవు. పేమెంట్స్ మిస్సింగ్ లేదా ఆలస్యం అయితే మీ స్కోర్ పడిపోతుంది. మీ క్రెడిట్ కార్డు లిమిట్లో 30% కంటే తక్కువ ఉపయోగించుకోవడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతినకుండా ఉంటుంది. మరోవైపు మీ క్రెడిట్ కార్డు లిమిట్ కంటే ఎక్కువగా ఉపయోగించకపోవడం వల్ల మీ క్రెడిట్ స్కోర్పై ప్రతికూల ప్రభావం పడుతుంది. మీరు రెగ్యులర్గా ఉపయోగించడం లేదు కదా అని పాత క్రెడిట్ కార్డును క్లోజ్ చేయాలనుకోకండి. ఉపయోగించకపోయినా పాత క్రెడిట్ కార్డును కంటిన్యూ చేయడం వల్ల మీ క్రెడిట్ స్కోర్కు ప్రయోజనం ఉంటుంది. సుదీర్ఘ క్రెడిట్ హిస్టరీ, ఎక్కువ మొత్తం క్రెడిట్ పరిమితి ఇవి మీ క్రెడిట్ స్కోర్ లెక్కింపులో సానుకూలంగా ప్రభావితం చేసే అంశాలు. తనఖాలు, గృహ రుణాలు, వాహన రుణాలు సురక్షితమైన రుణాలుగా పరిగణిస్తారు. కాబట్టి అవి మీ క్రెడిట్ స్కోర్ను పెంచుతాయి. అటు అన్సెక్యూర్డ్ రుణాలు మంచివి కావు. మీ క్రెడిట్ రిపోర్ట్లో అన్సెక్యూర్డ్ రుణాలను తగ్గించండి. ముఖ్యంగా లోన్ యాప్స్కు దూరంగా ఉండండి. మీ క్రెడిట్ స్కోర్ను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. మీ స్కోరు పడిపోవడానికి అధిక బకాయి బ్యాలెన్స్లు, ఆలస్యపు చెల్లింపులు లేదా ఇటీవలి హార్డ్ ఎంక్వైరీలు అధిక సంఖ్యలో ఉండడం లాంటి కారణాలు ఉంటాయి. అందుకే వాటిపై ఓ లుక్కేసి ఉంచాలి. క్రెడిట్ స్కోరు రాత్రికి రాత్రే మెరుగుపడదు. కాబట్టి క్రెడిట్ రిపోర్టు పెరగడానికి కొంచెం ఓపిక అవసరం. అందుకని మీరు సహనం వహించాలి.